ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్ చూడండి ఎట్లా పోతాడు అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న సర్ప్రైజ్ అని తీసుకుపోతున్నాడు వెనక లేదనుకో ఊహించుకుంటేనే జరా భయంకరంగా ఉంది. సో గైస్ హాయ్ అందరికి మరొక కొత్త బ్లాగ్ కి స్వాగతం. గైస్ మీకు ఒక కొత్త ప్రదేశాన్ని ఒక కొత్త ప్లేస్ ని చూపిస్తున్నాను. మేము శంషాబాద్ లో ఉన్నాము, నేను అండ్ శశాంక్ గాడు. అక్కడ చూసుకుంటే మా అక్క అండ్ లడ్డు ఆడుతున్నాడు. సో శంషాబాద్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ అనమాట. అది ఏం ప్లేస్ వీళ్ళకి బి తెలియదు, సర్ప్రైజ్ ఇది. సో మీరు కూడా చూడండి, యూజ్ అవుతుంది, మీరు వెళ్ళడానికి మంచి ఎంజాయ్ చేస్తారు. వైబ్ అనేది మ్యాడ్ మ్యాక్స్ వైబ్ గాయస్, ఇది వీళ్ళకి బి తెలియదు. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ముంగడ చూపిస్తాను మీకు. మీరు ఒక గెస్ట్ అయితే ఇవ్వండి, ఏముందో చూసాం ముంగడ. ఆన్ ద వే టు సర్ప్రైజ్ ప్లేస్. సో వీటికి నాకు తప్ప వాటి ఇద్దరికి తెలియదు. ఓడియమ్మ ఫ్లాష్ మ్యాన్ చూడండి ఎట్లా పోతాడు. అరే అయ్యప్ప మేము వెళ్ళేది ఒక ప్లేస్, అది మాకు కూడా ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్ లో అది ఉంటుందో ఉండదో అని కూడా అనిపిస్తుంది మాకు. మా అక్క వాళ్ళని మా అక్కని ఇంకా లడ్డు గారిని సర్ప్రైజ్ అని తీసుకోబోతున్నాడు. వెనక అది లేదనుకో ఊహించుకుంటేనే జరా అలాగే ఉంది మొత్తము. ఆడ ఏంది ఇప్పుడు ఉందో లేదో మన అదృష్టంని బట్టి. ఇంత దూరం నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చినాం వీడికి. ఆల్మోస్ట్ వచ్చేసాం, రీచ్ అయిపోయాం. ఈ దారి గూగుల్ తల్లి చూపిస్తున్న దారి ఇదే. సో చూడాలి మరి ఆడ పోయిన తర్వాత ఉంటుందో ఉండదో, సాయనా మనాలో ఏందో చూడాలి మరి, చూద్దాం గైస్. బెస్ట్ స్పాట్స్ ఫర్ ట్రెక్కింగ్ గైస్ ఇది. సో ఇట్లాంటి ప్రదేశం ఎడ దొరకదు ట్రెక్కింగ్ కి. చూడండి గైస్, ఇవ్వండి శంషాబాద్ ఇట్లా ట్రెక్కింగ్ ఎక్కడ దొరకదు మీకు. వామ్మో ఇక్కడ చూడండి, 79 గైస్, ఎంత మంచి స్పీడ్ వస్తుందో. అరే అక్కని వడ్లేసి ఎట్లా పోతుర్రా మీరు? ఒక్కటి మంచిగా కనిపించగానే చాలు అక్కని వడ్లేసి ఎట్లా పోతురు చూడండి. అక్క ఉన్నావా? వాళ్ళు ఎట్లా ఎట్లేసి వెళ్ళిపోతురు చూసినావాను? గాయ్స్ లుక్ ఎట్ ద వ్యూ గాయ్స్. గాయ్స్ మీరు శంషాబాద్ నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది కదా ఈ ప్లేస్ అయితే. కావాలంటే దీని లొకేషన్ లింక్ పెడదాం గైస్. ఫైనల్లీ ఇంకా రైనీ సీజన్, వింటర్ సీజన్ లో ఇంకా బాగుంటుంది, మాన్సూన్ సీజన్ లో వచ్చినప్పుడు ఇంకా బాగుంటది. మేము ఇది ఉంటుందో ఉండదో అనుకున్నాం మేము, ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది అంత ఎందుకు ఇక సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చిన. ఇది గైస్ ప్లేస్ లొకేషన్. మంచిగా వండుకొని రండి, మంచిగా కడుపు నిండా తినేసుకోండి. మరి ఆడ కూర్చొని మళ్ళీ ఎందుకునే రాళ్ళు అవన్నీ శశాంక్ దూల్పేట్ దూలేక్కువ ఆడుకో అది ఫుడ్ పెడుతుంది కదా మనకి. ఆడుకో ఓ పెద్ద పోదులు కొట్టేది ఇద్దరు, ఇప్పుడేమో స్నాప్లు వేస్తారు. వాటర్ కాదు ఏం దగ్గరికైనా. శాత వీరుడు శశాంక్, వీరుడు ఇంక పెట్టండి టైటిల్ లేదు. ఇందాక తొండలో శశాంక్ పెట్టినా, ఇప్పుడు శాత వీరుడు శశాంక్. సారం చేస్తావా శశాంక్ అలా? పుణ్యం వస్తుంది. పండుగ ఏం కట్టినవరా స్వెటర్ అయితే నడుముకి. గైస్ ప్లేస్ అయితే బాగుంది, కానీ కొంచెం దీన్ని మెయింటెనెన్స్ చేసి ఇంకా మంచిగా అవుతుంది గైస్, మా సజెషన్ అయితే. ఇప్పుడు అగో ఇటు నుంచి జంప్ చేయాలి. అరే వీడియో తీరాలి, అరే వీడియో తీయాలి. నేను పోతాను, నువ్వు ఎట్లా వస్తావు మళ్ళీ? జంప్ అయ్యాక ఫోన్ తీసుకోరా, ఫోన్ తీసుకో.
అరే గుంది మనం గుంది ఈమె అక్క కాలు పెట్టి అక్క లేకపోతే ఆడన్నా అరే అక్క ఇగో లాంగ్ పెట్టి అట్లా అరే నాను పట్టుకో నువ్వు కొంచెం పైన పై కనుక దుంకి నా చేపట్టుకునే కదా దుంకు ఇస్తాం నాని అని దుంకక్క దుంకు దీనికి చూడండి చూడండి చేపలు కావాలంటే అక్కడికి వచ్చి తీసుకొని అక్కడ చేపలు పడుతున్నాడు అసలు ఇంకా రైనీ సీజన్ అయితే మొత్తం మీద అంతా నిండిపోతుంది అసలు మళ్ళీ అటు పోయి అటు పోవాలి శశాంక్ ఫస్ట్ వాళ్ళు అటు నువ్వు పోరా ఫస్ట్ ఇందాక It's time for a water. ఫైనల్లీ వాటర్ ఫాల్ అయితే అయిపోయింది చూసి రావడం జరిగింది అక్క నువ్వు ఫస్ట్ టైం వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చిర్రు ఎట్లా అనిపించింది చెప్పు ఏం బాగా అనిపించలే అరే నువ్వు స్నాప్లు వేసిర్రు ఫోటోలు దిగిర్రు మళ్ళీ మంచి లేదంటారు ఇట్లుంటది स्टेज नहीं आता होता जाकर राइट ले लो भगवान दिखाता ऐसे ही सेट బాయ్ బాయ్ ఎవరా వాటర్ ఫాల్ పెద్ద వాటర్ ఫాల్ అమేజింగ్ చెప్తున్నా గైస్ ఇది వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గైస్ బాయ్